ప్రధానంగా గురుగారు ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా దాదాపు పురుషులు మహిళా భక్తులు కూడా ఇక్కడ స్వామివారికి తలనీలాలు సమర్పించాలనుకుంటారు. అసలు ఎందుకు తలనీలాలు ఇవ్వాలి? తలనీలాలు ఇవ్వడానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? తలనీలాలు ఇవ్వడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం ప్రత్యేకంగా కలిగే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా తలనీలాలు సమర్పించడం అంటే అహంకారాన్ని చంపేసుకోవటమే. ప్రతి మనుషుడు నా అంత అందగాడు లేడనుకునేదంతా కూడా నెత్తి మీద జుట్టు చేయబట్టే. ఈ జుట్టే లేకపోతే అందమే ఉండదనుకుంటాడు. కానీ అందం కోసం కాదు, అది ప్రణత క్లేశనాశాయ. అటువంటి క్లేశములు కనుక తీసేసుకున్నట్టే కేశములు తొలగిపోతాయి. దుఃఖం పోవాలంటే జుట్టును పరిత్యక్తం చేసుకోవాలి అనేది ప్రమాణాన్ని అనుసరించి తప్పనిసరిగా పుట్టు వెంట్రుకల దగ్గర నుంచి ప్రతి క్షౌరము కూడా భగవదర్పదంగా అహంకార నిరసనానికి ఈ గుండు చేయించడం అనేటువంటి జరుగుతుంది. భారతీయ సిద్ధాంతంలో సనాతన ధర్మం అది. ఇప్పుడంటే అందరం క్రాపులు పెంచుకుంటున్నారేమో, కానీ ఒకప్పుడు ప్రతి హిందువు కూడా గుండు పిలక బొట్టు పెట్టుకునేవాడే. ఇవన్నీ కూడా ఉద్ధరింపబడాలి, మళ్ళీ సనాతన సాంప్రదాయం రక్షింపబడాలి. అహంకార నిరసనకే ఈ పుట్టు వెంట్రుకలు తీయటం, జుట్టు వెంట్రుకలు తీయటం అనేటువంటి జరుగుతుంది. Like and subscribe.